హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాగున్నా, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడినైతే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటో థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు మీకు. యమ్మీ యమ్మీ గులాబ్ జామున్. చాలా వస్తాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసిన విధానంలో ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అని అంటారు మీరే. నేను యాక్చువల్‌గా బయట తెచ్చిన మన ప్యాకెట్ కోవా ఉంటది కదా! అది ఎప్పుడు తెచ్చి చెయ్యననమాట. నాకు అలవాటు కూడంగా లేదు. మమ్మీ వాళ్ళ ఇంటి ముందు బట్టి ఉంటది. కోవా తయారు చేసే బట్టి. న్యాచురల్ అనమాట పాలేసి. అక్కడి నుంచే మమ్మీ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు హైదరాబాద్‌కొచ్చే సిట్యుయేషన్ ఉంటే అక్కడి నుంచి ఒక హాఫ్ కిలో, కేజీ అలా తెప్పించి చేస్తాననమాట. అదే అలవాటు. మాకు ఇది తిని మళ్ళీ అది అసలు తినలేము. నాకు చేయనీకి కూడంగా రాదు దాంతో. కాబట్టి నేను ప్యూర్ కోవాతోనైతే చేస్తాననమాట. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటాయండి. దూదులాగా వస్తాయి గులాబ్ జామున్ అయితే. ఎంత బావుంటాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. దాని ప్రాసెస్ చూద్దాం వచ్చేసేయండి. నేను ముందుగా ఒక హాఫ్ కేజీ అయితే కోవా తీసుకున్నానండి. దానికి హాఫ్ కేజీ కోవాకి ఒక 2 కప్పులు గోధుమ పిండి. దీంట్లో మైదా పిండి కూడంగా నేను వాడను. ఓన్లీ గోధుమ పిండే వాడతాను. అది కూడంగా మిల్లుకి పట్టించిన గోధుమ పిండి. అవి హాఫ్ కేజీ కోవాకి 2 కప్పుల ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి అయితే వేశాననమాట. ఒక హాఫ్ స్పూన్ అయితే మనం వంట సోడా ఏసుకొని కలుపుకోవాలనమాట. మంచి చేతిలోనే మర్దన చేసినట్టయితే చేయాలి పిండిని. దాంతోనే మనకు పిండి కోవా ఒకటైపోతదనమాట. అంత బావుంటది. అంత స్మూత్‌గా మన దూదుల్లాగా పిండే తయారైపోతది. మనకు కొంచెం కొన్ని పాలు ఒక హాఫ్ మనం టీ కప్ తాగేంత హాఫ్ కప్పు పాలేసుకుంటే సరిపోద్ది. కలుపుకుంటూ ఉండాలండి. దీన్ని కలిపే దాంట్లోనే మ్యాజిక్ అన్నమాట. చాలా బావుంటది. అంత బడన్ ఏం పడదు మన హ్యాండ్ మీద. చాలా ఈజీగా మనం కలపొచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇదిగోండి మనకు పిండి ఆ మాదిరిగా ఉంటే సరిపోతది. రౌండ్‌గా మనము గులాబ్ జామున్ అయితే రెడీ చేయాలనమాట. ఇక్కడ పిండి అయితే తడిపి ఒక 10 నిమిషాలైతే పక్కన ఉంచాను. ఈ గిలాసున్నర అయితే నేను షుగరు, 2 గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ పాకానికైతే రెడీ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ నేను ఆల్రెడీ పాకంలో మనకు మంచి స్మెల్ రావాలి కాబట్టి ఒక 2 యాలకులైతే దంచికొట్టి దాంట్లో ఏస్తున్నాననమాట. కచ్చపక్క దంచి దాంట్లో పాకంలో వేస్తున్నాను. ఒక పించ్ అంటే పించ్‌కి కూడా తక్కువ సాల్ట్ అండి. టేస్ట్ రావాలి కాబట్టి మనం పాకంలో పించ్ సాల్ట్ అనేది వేయాలనమాట. ఆల్రెడీ అక్కడ ఆయిల్ హీట్ అవ్వడానికి ఆయిల్ అయితే నేను కడాయి పెట్టేశాను. ఇక్కడైతే రౌండ్‌గా గులాబ్ జామున్ చేస్తున్నాను. 2 రకాల గులాబ్ జామున్ అయితే చేశానండి. ఇక్కడ జామున్లు అయితే 2 షేపులు చేసుకుంటున్నాననమాట. రౌండ్ అండ్ పొడుగ్గా అనమాట. మనం మంట కూడంగా అంత హైలో పెట్టొద్దు, అంత స్లిమ్‌లో పెట్టొద్దు. మీడియంలో పెట్టేసి మనం జామున్లు అనేది కుక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడంగా మనకు పిండి ఉడకాలి కాబట్టి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా వస్తాయి. మనకు ఏదైనా ఫంక్షన్‌లో పెడతారు చూడండి. ఆ మాదిరిగా అయితే మనకు జామున్లు రెడీ అయిపోతాయి. ఇదిగోండి అన్నీ ఇదే విధంగా జామున్లయితే చేసుకున్నాననమాట. అవి కొన్ని, ఇవి కొన్ని అయితే చేసి పెట్టుకున్నాను. పిల్లలు అవి కూడా తింటారు, ఇవి కూడా తింటారు. 2 తింటారు కాబట్టి 2 షేపులో అయితే జామున్లయితే రెడీ చేశాననమాట. ఎంత వచ్చాయండి. కలర్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మన కాలా జామున్ ఉంటది చూడండి. కాలా జామున్ మాదిరిగా అయితే రెడీ అయిపోయాయన్నమాట. అక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. చల్లారుతుందనమాట. చాలా వచ్చాయి. మీరు ఈ ప్రాసెస్‌లో మీకు ఎక్కడైనా అవైలబుల్‌లో మనకు కోవా దొరికిందనుకోండి, ఇలా అయితే ట్రై చేయండి. ఎంత బావుంటాయంటే మన చేతులతో మనం చేసుకొని తింటే న్యాచురల్‌గా అంత బావుంటదనమాట. ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. ఇక్కడ చూడండి అన్ని గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయన్నమాట. నేనైతే పాకంలో అయితే వేస్తున్నాను. ఇదిగోండి చూస్తుంటే కలర్ అయితే చాలా వచ్చినాయండి. నాకైతే నోరు ఊరిపోతుందనమాట. ఇదిగోండి ఇలా అయితే అన్ని జామున్లు మనకొక ఎంత అంటే ఒక 60 దాకా అయిండొచ్చు అనుకుంటా మ్యాక్సిమం. లెక్క అయితే ఏం పెట్టలేదనమాట. ఇదిగోండి ఎంత క్రిస్పీ వచ్చాయండి. పైన క్రిస్పీ లోపల దూది లెక్క చూడండి ఇక. ఎందుకంటే మనకు మిల్లులో పట్టిన గోధుమ పిండి ఉంది. న్యాచురల్‌గా మనకి కోవా ఉంది కాబట్టి. ఇక్కడ చూసారా జామున్ అబ్బా! చాలా వచ్చాయి. మెత్తగా దూదుల్లాగా వచ్చాయండి. అంత వచ్చాయన్నమాట. ఇదిగోండి 2 టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్ వచ్చినాయి. వీడియో మొత్తం చూస్తే మీకు కొద్దో గొప్ప నచ్చుంటది కదండీ. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.